అందరికి శనార్థులు ఆడోళ్ళకి మంగళార్తులు అందరు బాగుండాలి అందులో నేను ఇట్లా ఉండాలి ఇక మీ రాజన్న వచ్చినంటే మన తెలంగాణ జోరుదారం వచ్చేట్లయితే పట్టుకోచుండోళ్ళ గవేందో ఒక పారి అరుచుకుందాం పారి ఇగో ఈ దద్దన్నలకు చేత కాకపోతే 50,000 మంది రైతులను వెంటేసుకొని పోయి గీల పండ వెంటి దొక్కుకుంటా పోయి మరి మేడిగడ్డ దగ్గర కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా రంది వనకుర్రి అని చెప్పిన ఆ ప్రభుత్వం నీళ్ళు ఎత్తకుంటే మేమే 50,000 మంది రైతులను వెంట పెట్టుకొని పోత నీళ్ళు ఎత్తి చూపిస్తాం ఏంది రాజన్నకి ఇట్లా అంటున్నారని చూస్తున్నారా ఆడతెళ్దామంటే ఏమో మాట్లాడుతుర్రు మతి పోయిందా ఏంది అనుకుంటుర్రులా కాదుల్లా ఇవన్నీ నేను కాదు మన కేసీఆర్ సారు కేటీఆర్ సారు మేడిగడ్డ బారోజ్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పుండ్రి ప్రజలకు నీళ్లు మేమిస్తాం కదా ఎట్లా అనేది మేము చేసి చూపిస్తామని కేటీఆర్ సారు కేసీఆర్ సారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రోళ్ళ ఇక చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వార్నింగ్ ఏ విధంగా తీసుకొని రైతులకు నీళ్లు వదులుతుందా లేదా అని అగో చూడరు మీరు కూడా కేసీఆర్ సార్ ఎట్లా మాట్లాడుతుండో ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను చేసి చూపిస్తాం గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది లోయర్ మానేరు కలకల్లాడుతుంది తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టాం కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం